సభకి మీరు తాండు అంటే ఎంతో ప్రేమతో మన అన్న మనోరన్న గారు ఆహ్వానించిన మేరకు వారికి రావడం జరిగింది. కాబట్టి మనమందరం కూడా ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఒకటే మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. రేపు జరిగే 11వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని కౌన్సిలర్లను గెలిపియండి, చేతి గుర్తుకు ఓటేసి గెలిపియండి. ఈ ప్రాంత అభివృద్ధిని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మన గౌరవ పెద్దలు మన రాష్ట్ర ఐటీ అదేవిధంగా యువజన కాంగ్రెస్, ఎన్ఎస్డిఐ, మహిళా కాంగ్రెస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ సెల్ సంబంధించిన మిత్రులు ఈ రోజు ఇక్కడికి వచ్చేసిన ఈ 6 వార్డులకు సంబంధించిన మా అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, సరిగ్గా 2 సంవత్సరాల క్రితం మనోహర్ రెడ్డి గారు మీ అందరి పక్షాన మీ గొంతులో గొంతాయి ఆనాడు ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వం రాకున్నా మీలో నిలబడతానని చెప్పి ప్రజా సేవకి అంకితం అవుతానని ముందుకొచ్చి గత 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తాండూరు నియోజకవర్గమే కానీ ఈ మున్సిపల్ పట్టణానికి సంబంధించిన మౌలిక సదుపాయాల విషయంలో నిరంతరం ప్రయత్నం చేస్తూ మరి అకుంఠ దీక్షతో మరి ప్రజలకు మేలు చేయాలి, సేవ చేయాలనే కాంక్షతో ముందుకు నడుస్తా ఉన్న మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు మున్సిపల్ ఎన్నికలు జరుగుతా ఉన్న సందర్భంలో వారిని మరింత బలోపేతం చేయాలని కోరడానికి 36 మంది కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించి పనులన్నిటిని కూడా వేగవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో వారిని బలోపేతం చేయాలని కోరడానికి వచ్చాం. నేను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఈ ప్రాంతానికి 2-3 మార్లు రావటం, ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాల విషయంలో నాతో పాటు ఇతర పెద్దలు మా సహచర మంత్రివర్గ సోదరులను కూడా వారి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. నేను మీ అందరికీ కోరుతా ఉన్నా, ఈరోజు మనోహర్ రెడ్డి గారు 2-3 ప్రధానమైన అంశాలు మీ ముందుకు తీసుకొచ్చారు. మా అక్కలు, చెల్లెలు అందరు ఉన్నారు. ఇక్కడ ఒక్కసారి ఆలోచన చేయండి. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని ఒకటి తర్వాత ఒకటి అమలు పరిచే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఈ రోజు ఇదే తాండూరు, ఇదే మున్సిపల్ ప్రాంతం నుంచి ఇప్పుడే మా దారా సింగ్ ముజీబ్ గారిని అడుగుతా ఉన్నా. ఇక్కడ ఉన్న మా అక్క, చెల్లి ఆ రోజు మనోహర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున మేనిఫెస్టోలో భాగమైన ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం చేయని వారు 2 సంవత్సరాల నుంచి ఎవరైనా ఉన్నారో అని అడిగినాం. అందరూ కూడా బస్సులో ప్రయాణం చేసిన వారే. బస్సులో ప్రయాణం చేసినా లేదమ్మా, మీరు ఫ్రీగా బస్సులో ప్రయాణం చేసిన వారిని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఈ రోజు ప్రతి ఒక్కరు ఈరోజు గుడికో, మస్జిద్కో, లేకుంటే అవసరం నిమిత్తం ఆసుపత్రికో, పిల్లలు చదువుకుంటే చూడటానికో, అమ్మగారింటికో, అత్తగారింటికో, లేకుంటే బంధువుల ఇంటికో మీరు పోయినరా లేదా, ఫ్రీ బస్సు ఇచ్చినవా లేదా, ఇదే మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో మీకు అందరికి కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం కలిగించాం. మీకు కలిగిస్తే మీరు ఒక్కసారైనా బస్సులో ప్రయాణం చేసి మీకు విశ్వాసం కలిగితే ఈ 36 మంది అభ్యర్థులను మేము తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కోటేసి ఆశీర్వదించమని కోరుతా ఉన్నా. ఈ రోజు మీ అందరికీ చెప్తా ఉన్నా, ఇక్కడ जो कांग्रेस पार्टी का इरादा है, रोटी, कपड़ा और मकान जो इंदिरा जी ने बताया और राजीव जी ने बताया और आज का नेता हमारा राहुल जी कभी भी कहते रहते हैं, ये 3 चीज हम गरीब लोगों के लिए देना। एक तो हम मनोहर रेड्डी की लीडरशिप में जो गरीब लोग आए यहाँ पर, मैं ये बात कहना चाहता हूँ, जिन लोगों को घर नहीं है, हमारी जिम्मेदारी है, मनोहर रेड्डी जी का जिम्मेदारी है, जिन
काम दिलाएंगे। जिन जिन घर में मैं बात कहना चाहता हूँ मनोहर रेड्डी साहब ने, कल ये इलेक्शन होने के बाद अगले आने वाले 3 साल में जब फिर से उन्हें यहाँ पर आएंगे, जब बोलेंगे आप लोग जिन गरीब लोगों को घर नहीं था वो सब लोगों के लिए हम और हमारे दोस्त मनोहर रेड्डी जी ने कल के दिन आप लोगों को सबको घर दिलाते। हर रोटी, कपड़ा और मकान जो चीज हमारे कांग्रेस पार्टी का सिद्धांत है उसके ऊपर चलने के लिए अभी जो मनोहर रेड्डी जी बात पे जिन जिन लोगों को रेशन कार्ड नहीं था 10 साल के अंदर, वो सरकार टीआरएस सरकार 10 साल के अंदर एक भी रेशन कार्ड नहीं दिया। जो पुराना रेशन कार्ड में लोगों को जमा करने के लिए भी किसी के पास से भी एप्लीकेशन नहीं है। जो हमारे सरकार आई, हमारे मुख्यमंत्री रेवंत रेड्डी के नेतृत्व में यही तांडोर में मनोहर रेड्डी जी ने कैंपेन लगाया। जिन जिन लोगों को रेशन कार्ड नहीं है, जिन लोगों को हम रेशन कार्ड देना चाहते हैं, जो गरीब लोगों को चावल लेना है, सब लोगों को रेशन कार्ड देने के लिए सब लोगों को रेशन कार्ड दिए। रेशन कार्ड ही खाली नहीं दिए, हम जो बोले रोटी के लिए, जो रोटी क्या चाहते हैं हम और मनोहर रेड्डी, हमारे भारत सिंह, हमारे मुजीब और ऊपर और हमारा अब्दुल्ला जो खाते बारीक राइस खाते, बारीक चावल खाते, जो हम लोग खाते आप लोगों भी खाना। उसके लिए बारीक चावल देने के वास्ते रेशन का शॉप से एक आदमी को 6 किलो बारीक चावल देके हो हमारा जो जो हमारा आइडियोलॉजी है रोटी का, वो बारीक चावल दे रहे कि नहीं, और दिए तो डालिए हमें, वो तो हमारे कांग्रेस पार्टी उम्मीदवार को दिए और हमारे कांग्रेस पार्टी को आशीर्वाद दो। कार्यवाह पर नहीं छोड़े। हमारे मनोहर रेड्डी साहब तालीम के लिए सोचे, तालीम के साथ रोजगारी कैसा यहाँ पर लाने के लिए कोशिश करें। जो हमारे बच्चे यहाँ पर है, कुछ तो भी पढ़ाई करके आजकल के जमाने